క్యూ ఇంకా మళ్ళీ అష్టావక్ర గీతలో 18వ ప్రకరణమే సాగుతోందమ్మా. ఇది శాంతి శతకం. ఈ శాంతి శతకంలో ఆత్మ సాక్షాత్కారము పొందినవారు, పొందనివారు వారి యొక్క స్థితిగతుల గురించి ఇంకా స్వామి వివరిస్తున్నారు. ఆత్మానుభవం లేని మూడులు ఆత్మ నిర్మలము, అద్వితీయము, సర్వవ్యాపకము అయిందని చెప్తారే కానీ దాని అనుభవం వాళ్ళకి ఉండదనమాట. అటువారు సద్గురు ఉపదిష్ట మార్గమున అనుభవయుక్తముకు జ్ఞానము వల్ల మాత్రమే పరమానంద ప్రాప్తి అవుతుంది తప్ప మిగతా వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగదు. ఇది చెప్పిన పద్ధతి ప్రకారం ఇక పక్కకి ఎక్కడికి చూడకుండా ఆయన ఏది చెప్పారో అలా చేసుకుంటూ వెళ్ళిపోతేనే పరమానంద ప్రాప్తి కలుగుతుంది తప్ప ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది తప్ప ఇక ఏ విధమైనటువంటి సాధనలోకి నువ్వు వెళ్ళినా ఆత్మ సాక్షాత్కారం పొందలేవు. ఇంకా ఆత్మ సాక్షాత్కారము లేని యొక్క బుద్ధి ప్రపంచ విషయ ఆలంబన గలదై ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు ప్రపంచ విషయాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు అజ్ఞానులు. మరియును శివకేశవాది మూర్తి విశేషాలను కూడా అవలంబిస్తూ ఉంటారు. కానీ జీవన్ముక్తుడికి అలాగ ఏ ఆలంబన అక్కర్లేకుండానే తనకు తానే ఉండగలవాడని గురువు చెప్పగానే తన స్వరూపం తెలుసుకుని తనకు తానే ఉండగలుగుతాడు. తాను ఉండడానికి ఏ ఆలంబన అక్కర్లేని వాడై ఉంటాడు. ఇక విషయాసక్తిని తొలగించుకోలేని వారు ఉంటారు కదా, వారి విషయాల నుంచి చిత్తాన్ని నిరోధించుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ ఆత్మానుభవం కలిగిన వాడికి అటు ప్రయత్నం అక్కర్లేదు కదా. ఆ మార్గంలో వెళ్తున్న వాడు అడ్డంగా ఏమైనా ఉంటే తొలగించుకోవాలి. ఆ గమ్యానికి చేరిపోయిన వాడు ఏం తొలగించుకుంటాడు? అక్కర్లేదు. మరి ఇంకా వ్యాఘ్రముల వలె క్రూరములను విషప్రాయములు అగు విషయాలను చూసి భయము పొందిన వారు స్వశరీర రక్షణ కోసము ఏ పర్వత గుహలయందో నివసింపజూతురు. ఈ విషప్రాయమైనవట ఈ విషయాలు, పైగా పులుల వలె ఘోరమైనవట. ఎందుకంటే ఒక్కసారి ఆ ఆకర్షణలో పడ్డావంటే అవి నిన్ను నీవు మిగలనివ్వవు. వాటి ప్రభావంలో మనం కొట్టుకుపోతాం. అందుకని వ్యాఘ్రములాగా అతి క్రూరములవి, పైగా విషంలాగా అతి భయంకరమైనవి. అటువంటి విషయాల్ని చూసి భయము పొంది అయ్య బాబోయ్ ఈ విషయాలు ఇంత భయంకరమైనవి, వీటి జోలికి వెళ్ళామన్న నాశనం అయిపోతాము అని భయము పొందిన వారు స్వశరీర రక్షణమునకై ఏ పర్వత గుహలయందో నివసించాలని చూస్తారు. అన్ని విషయాలు వదిలేసి ఎక్కడో ఎవ్వరూ లేని చోట ఏకాంతంలో ఏ గుహలోనో ఉంటాను బాబు, ఈ విషయాల మధ్య ఉన్నానంటే అవి పులుల్లాగా పాము విషాల్లాగా నన్ను లాగేస్తున్నాయి, నాశనం చేసేస్తున్నాయని వారు ఏకాంతగా ఏ గుహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పాపము వారికి కార్యసిద్ధి మాత్రము కాజాలదు. ఎందుకంటే అంతర్వృత్తి వారికి నశించట్లేదు. శరీరాన్ని తీసుకెళ్లి గుహలో పెట్టాడే గాని మళ్ళీ లోపల మనసులో ఉన్న వాసన ఆ బయట విషయాలు ఇలాంటివి అలాంటివి అంటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతకుముందు అంత గొప్పవి ఇంత గొప్పవి అని మోహంలో పడి దానికి వసిపోయిపోయాడు. ఇప్పుడు బాబోయ్ అవి పులులు, అవి రాక్షసులు, అవి పాములు, అమ్మాయిని తలుచుకుంటూ ఉంటాడు లోపల. మళ్ళీ అక్కడ కూడా దానికి అసలు బలం లేని దానికి బలం ఇవ్వడమే కదా. అంటే పాపము అతనికి అంతర్వృత్తి వారికి నశించడం లేదు. అంతర్వృత్తి రహితము కాని వాడు ఎక్కడ ఉన్ననూ దుఃఖము తప్పదు. ఆ విషయాల మధ్య ఉన్న దుఃఖమే, వాటిని దాటి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయినా వాటిని తలుచుకుంటూ ఇక్కడ దుఃఖపడుతూ ఉంటాడు. వాడెక్కడున్నా మరి దుఃఖం వాడికి తప్పదు. శాంతి అనున్నది వానికి లేసమాత్రమైన ఉండదు. ఆత్మజ్ఞాని అగువాడో ఈ ప్రపంచ విషయ రూప వ్యాఘ్రమును ఇంద్రజాలజన్య పదార్థాలను తలుచుకొని ఇంచుకెళ్ళు భయపడు సరికదా, భయమంది వాడి దగ్గరికే రాదు. ఆత్మజ్ఞాని ఈ ప్రపంచ విషయాలన్నిటినీ కూడా ఇంద్రజాలకుడు చేసి చూపించే తమాషాగా ఉంటుంది అతనికి. అంచేత కొంచెం దానికి భయపడ్డు. ఇంద్రజాలకుడు స్టేజ్ మీద ఒక పెద్ద పులిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడనుకో భయమే కదా. అన్నీ కూడా అంతే, అవి అన్నీ చేస్తాయి.
కదా! నా చేత చూడబడేవి, నా చేత తెలియబడేవి అవి. చూడకపోతే నేను తెలుసుకోకపోతే అవి లేవు. అవి నన్ను మింగేస్తాయి. ఇంతకుముందేమో అవెంతో గొప్ప సుఖాలనిస్తాయి అనుకుని దానిలో చిక్కుకున్నాము మూర్ఖులమై. తర్వాత గురువు చెప్పేసరికి అవి విషం లాంటివిరా, అవి పులులు లాంటివిరా, వాటి జోలికెళ్ళావంటే అవి నిన్ను మింగేస్తాయి. వాటికి దూరంగా ఉండు నాయనా అంటే చిత్త నిరోధం కోసం దూరంగా గుహల్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అవును విషయాలు ఇంత అలాంటివి, అంత ఇలాంటి మళ్ళీ వాటినే దలుచుకుంటున్నాడు. అంచేత వాడు వాటికి దూరంగా ఉన్న వాటి తలంపుల వల్ల అతడు భయాన్నే పొందుతున్నాడు. కానీ జ్ఞానియో వాటి నిజస్వరూపం నెరుగుదుడు. అంచేత ఈ ప్రపంచ విషయ రూప వ్యాఘ్రమును ఒక ఇంద్రజాలజన్య పదార్థంలాగా తెలుసుకొని వాటి పట్ల కొంచెమైనా భయపడడు. భయం అనేది వాడి దరికే చేరదు. చూడు ఎంత చక్కగా వెలికిగా ఇక్కడ విడదీశారు. అంటే తెలియక అనిత్యాలు నీ భావన వల్ల మాత్రమే ఉన్నవి అని తెలియక అవే సత్యాలనుకున్న భ్రాంతిలో పడిపోయి పాపం సాధకుడు అన్నవాడు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు తప్పించుకోవాలని చూస్తున్నాడు, పాపం వాటిలో పడాలని అనుకోవడం లేదు. కానీ ఆ వస్తువుల యొక్క నిజ జ్ఞానం తెలియకపోవడం చేత అతడు ఎన్ని చిత్త నిరోధ ప్రయత్నాలు చేసినా యాగాది కర్మలు మొదలవన్నీ చేసినా కూడా అతడు మాత్రం ఈ భయాన్ని విడిచిపెట్టలేక మోక్షాన్ని విడుదలను పొందలేకపోతున్నాడు. ఇలా ఉంటుందన్నమాట. సాధకులు అన్నిటినీ వదిలేసినా సరే అంతరాంతరాల్లో ఆ విషయాలు భయపెడుతూనే ఉంటాయి. అవునా? సింహమును చూసి అంటే అసలు అది లేనిదేనో ఊరికే ఎండమావులో నీరులాగా కుందేటు కొమ్ములాగా మరి మెజిషియన్ చేసినటువంటి మ్యాజిక్ లాగా అవి ఆ నిమిషానికి అలా కనిపిస్తాయే తప్ప అవి నన్ను ఏమీ చెయ్యలేవు, అసలు అవి ఉట్టినే కల్పనలే అని తెలియక కల్పనలే సత్యాలంటే భ్రాంతి వల్ల ఇంత జన్మల దుఃఖాలు పొందవలసి వస్తుంది. అయితే సింహమును చూసి ఏనుగులు పారిపోయినట్లు విషయవాసన రహితుడు జ్ఞానిని చూసి విషయాలు అవే పారిపోతాయి. అసలు అతను అవి ఏమీ చెయ్యవు, వాటికి బలం ఇవ్వడం లేదు. అదే ఏనుగు సింహాన్ని చూసేసరికి ఏనుగులు పెద్ద గుంపుగా ఉన్న ఏనుగులు, కానీ సింహం ఒక్కటి కనిపించింది అంతే. అసలు నిజంగా ఆ సింహం గుంపు అంతా ఆ సింహం మీద ఏనుగుల గుంపు అంతా సింహం మీద పడితే సింహం ఏం చేయగలదు? చేయలేదు. కానీ సింహాన్ని చూసేసరికి ఏనుగుల గుంపంతా భయంతో పారిపోతుంది. అలాగే మరి విషయవాసన రహిత జ్ఞానిని చూసి విషయాలన్నీ పారిపోతాయి. ఆ విషయాలే ఈశ్వర ప్రేరితములైనవై నరసింహమూర్తిని భక్తులు ప్రియవాక్తులతో సేవించినట్లు సేవిస్తాయి. అప్పుడు ఇంతకు ముందు భయపెట్టినవి ఆ విషయాలే ఇప్పుడు భగవత్ ప్రేరితాలై నరసింహమూర్తిని భక్తులు ప్రియవాక్తులతో సేవించినట్లుగా సేవిస్తూ ఉంటాయి కదా. సింహము వంటి జ్ఞానిని ఏనుగుల వంటి విషయాలు ఇంతకు ముందు చూసి పారిపోయేవి, ఇంకిప్పుడు మరి నరసింహమూర్తిని సేవించుకుంటున్నట్లుగా అవి సేవించుకుంటూ ఉంటాయి విషయాలు. లేదా ప్రియుని భయభక్తులతో సేవించినట్లుగా నిర్వాసన పురుషుని విషయములు సేవించుకుంటూ ఉంటాయి. ఏ వాసన లేని వాడిని విషయాలు సేవించుకుంటూ ఉంటాయి. స్వామి ఇది కావాలా, అది చేసి పెట్టమంటారా, అలా అవే వాటికి అవే వచ్చి ఆయన ఆజ్ఞను తీసుకొని ఆ ఆజ్ఞని నెరవేర్చడానికి శిరసావహించి ఉంటాయి. ఎందుకంటే ప్రారబ్ధవశగతము లగు విషయములు ఆత్మారాముడు జ్ఞాని చిత్తమును చలింప చేయచాలక తమంతట జరుగుతూ ఉంటాయని భావం ఇక్కడ. ప్రారబ్ధ వశం ఆ శరీరం మీద ఉంది గనుక జ్ఞాని యొక్క శరీరం మీద ఆ విషయములు రాముడగు జ్ఞాని చిత్తమును కదిలించలేవు గనక మళ్ళాంటి మూఢులైన అజ్ఞానుల చిత్తాన్ని లాగేసుకెళ్ళిపోతాయి. కానీ ఆత్మారాముడైన జ్ఞాని చిత్తాన్ని చలింప చేయలేవు గనక చేయగలవా? అంటే ఏమిటనమాట, తమంత తామే జరుగుచుండునని భావం అనమాట. అంతే. అలాగా అణిగి పడి ఏవి ఆ నిమిషానికి ఆ ప్రారంభం నడిపిస్తే అలాగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. వీడును మాత్రం ఏమీ చెల్లింపు చెయ్యవు. ఇంకా
సమస్త సంశయ విధీరుడును నిశ్చల మానసుడును అగు జ్ఞాని యమ నియమాసనాది క్రియలతో ప్రసక్తే లేకుండా లోక దృష్టికి చూచుట వినుచుట తాకుట ఆగ్రాణించుట భుజించుట మరియు దేహేంద్రియ కృత్యములు చేస్తూ ఉన్నను అతని సమస్త సంశయాలు దూరం అయిపోయాయి. ఎందుకంటే నేను ఉండడం వల్లనే అవన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి. అంతే. అవన్నీ ఉండడానికి నేను ఉండాలి గాని నేను ఉండడానికి ఏమీ అక్కర్లేదు. కాబట్టి ఈ విషయంలో నాకు ఏ సంశయము లేదు. నేనుంటేనే ఏదైనా, అది కూడా అనుకుంటేనే ఏదైనా, అంతే. తప్ప నా ఆజ్ఞని మీరు ఏది ఇక్కడ నన్నేమీ చేయలేదు అన్నటువంటి సంశయ విదూరుడైన వాడు నిశ్చల మానసుడు అగు జ్ఞాని యమ నియమాసనాది క్రియలతో, ఇంకా అతనికి యమ నియమాసనాది క్రియలతో పని ఉంది. నేనున్నానని తెలియడానికి అవన్నీ అక్కర్లేదు కదా. ఆ తెలిసిన దానిలో అతను నిలబడిపోయాడు. అంచేత అతడికి యమ నియమ ఆసనాది క్రియలతో ప్రసక్తే లేకుండా లోక దృష్టికి మనలాగే చూస్తూ వింటూ తింటూ తాకుతూ ఆగ్రాణిస్తూ భుజిస్తూ మొదలగు దేశేంద్రియ కృత్యాలన్నీ చేస్తూ ఆయా పనుల యందు కర్తృత్వాధ్యాసము లేక సదాత్మానంద నిమగ్నుడై ఉంటాడు. అన్ని జరుగుతూ ఉంటాయి, ఇంద్రియ విషయాలు ఇంద్రియ వ్యవహారాలన్నీ జరుగుతున్నా కూడా ఆ క్రియల యందు ఏ విధమైన ధ్యాస లేకుండా కర్తృత్వ అభిమానము లేనివాడే ఆత్మానందుడే ఉంటూ ఉంటాడు. ఇక్కడ భగవద్గీత యందలి 5వ అధ్యాయం నందు గల నైవ కించిత్ కరోమీతి అను శ్లోకము మొదలు లిప్యతే నస పాపేన పద్మపత్ర నివాంభస అనున్నంత వరకు ఈ 3 శ్లోకాలు మనకి ప్రమాణాలై ఉన్నాయి. 5వ అధ్యాయంలో ఈ 3 శ్లోకాలు చెప్పారమ్మా ఆయన. అవే మనకు ప్రమాణాలు. మళ్ళీ ఇక్కడ ఈ లెసన్ లోకి ఎందుకు లేదు, కావాల్సి మీరు 5వ అధ్యాయంలో ఈ 3 శ్లోకాలు చూసుకోండి. నైవ కించిత్ కరోమీతి అనే శ్లోకం దగ్గర నుంచి ఇంకొక 3 శ్లోకాలు ఏమంటే లిప్యతేన పాపేన పద్మపత్ర మివాంభస అనేటువంటి మిగతా 3 శ్లోకాలను. ఇంకా స్వామి చెప్తున్నారు, చిదాత్మ శ్రవణ మాత్రము చేతనే చిత్ స్వరూపం, నీ స్వరూపము చిన్మయ స్వరూపము అన్న మాట వినిన తోటని శుద్ధమైన అఖండాకార జ్ఞానోత్పత్తి కలవాడును గురు ఉపదిష్ట తత్వమసీత్యాది మహావాక్య శ్రవణ మాత్రము చేతనే స్వస్వరూప స్థితి యందు ఉన్నవాడును అగు జ్ఞాని కేవల పరబ్రహ్మమే తానై ఉండడం వల్ల క్రియానుష్ఠాన పరుడై ఆచారవంతుడుగాను క్రియారహితుడే అనాచారవంతుడుగాను మరియు ఈ ఉభయ కర్మలతోటి తటస్థుడుగా ఉండి నిష్కర్ముడును కాడు. అనగా జ్ఞానికి శుభ అశుభ కర్మలతో గాని నైష్కర్యంతో గాని ఏ పని లేదు. ఎందుకంటే జ్ఞాని అంటే నేను చిన్మయ స్వరూపుడను, నేను సచ్చిదానంద స్వరూపుడను అన్నటువంటి గురు ఉపదేశ వాక్య శ్రవణము చేతనే శుద్ధమైనటువంటి అఖండ ఆకార జ్ఞానం ఉత్పత్తి కలిగి ఉన్నాడంతే. శుద్ధమైన అఖండ జ్ఞానాకారం అయిపోయాడు ఆయన. గురువు చెప్పారు కదా, సత్తు శాశ్వతంగా ఉండేది, చిత్ జ్ఞానమై సదా ఉండేది, దుఃఖరహితమైంది. అదే నీ స్వరూపం, అదే నువ్వు. ఈ దేహము, ఈ నామము, ఈ రూపము కేవలము కల్పనలే. పైగా అవి కూడా తాత్కాలికాలే. అవి రెండు నువ్వు కాదు, నామరూపాలు నువ్వు కాదు. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. నామరూపాలు కేవలం అలా పలికిరాలుగా నీటిలో అలల్లా అలా ఉంటాయంతే, తప్ప అవి నువ్వు కాదు. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివిరా, ఇది నీ నిజ స్వరూపము. నువ్వు ఇంతకాలము నీ సచ్చిదానంద స్వరూప లక్షణాలు మూడింటిని వదిలేసి నామరూపమైన దేహాన్ని పట్టుకున్నావు. అందుచేత దాని వికారాలు నీకు వచ్చినట్లున్నాయి. కానీ అవన్నీ నామరూపాలు కలుపుతారా, నీ నిజ స్వరూపము సచ్చిదానందము అని విడదీసి ఒక్కసారి గురువు చెప్పేసరికి అతడు శుద్ధమైన అఖండ ఆకార జ్ఞాన ఉత్పత్తి కలవాడైపోయాడు. ఆహా కదా, నేను ఎప్పుడూ ఉన్నాను, అన్ని నేనున్నానని నాకు తెలుసు, అన్నీ ఉన్నాయని నాకు తెలుస్తోంది.
నా చేత తెలియబడేవన్నీ తొలుగుతున్నాయి గాని నేను తొలగకుండా నిర్వికారంగా ఏ దుఃఖము లేకుండా ఉన్నాను అన్న స్థితి కలిగిపోయింది. అదే కదా మరిప్పుడు. అంతే. అందుచేత గురు ఉపదిష్ట తత్వమసి ఇత్యాది మహావాక్య శ్రవణము ఇట్లా తదర్థ మననం ఇట్లా జరిగేసరికి స్వస్వరూప స్థితి యందు ఉన్నవాడగు జ్ఞాని కేవల బ్రహ్మమే తానగడం వల్ల అది కేవల బ్రహ్మమే తాను. ఇక మళ్ళీ ఈ క్రియ చేయాలంటే దేహం ఉండాలి కదమ్మా. ఉండాలి. క్రియ అనుష్ఠాన పరుడైన ఆచారుడు దేహంతో పరికరంతో క్రియానుష్ఠాన పరుడైన ఆచారవంతుడుగాను క్రియారహితుడైన అనాచారవంతుడుగాను మరి ఎన్నో ఈ ఉభయ కర్మలతో తటస్థుడుగాను నిష్కర్ముడుగాను కదా ఉండడు. అని చేస్తున్న గొప్ప ఆచారవంతుడుగాను ఉండడు, అనాచారవంతుడుగాను ఉండడు, తటస్థుడుగాను ఉండడు. అసలు వాటితో తనకు సంబంధమే లేదు. అంటే జ్ఞానికి శుభాశుభ కర్మలతో గాని నైష్కర్మ్యతో గాని పనే లేదు. పనులు చేసే పరికరమే అక్కర్లేదు అతడికి. పని లేదు కాబట్టి అది శుభకర్మలా అశుభకర్మలా కదా, లేకపోతే ఉదాసీన కర్మలా, అసలు పనే లేదు అతడికి. కాబట్టి జ్ఞాని యొక్క వ్యాపారము బాలకుని శ్రేష్టమల్లే ఉండునని మరలా చెప్తున్నారు. పసిబిడ్డ తన ఇది అపాయమని గాని ఇది నిరపాయమని గాని ఇది హేయమని గాని ఇది ఉపాధేయమని గాని ఇది చెయ్యగలిగిందని గాని ఇది చేయకూడదని గాని అనుకోదు. అవునా? అనుకోకుండానే అనగా భావాభావాలు లేకుండా పనులన్నీ చేసిస్తూ ఉంటాడు. అవునా? ఆ వరండాలో ఓ పాము పాకుతోంది అనుకుందాం. ఒక పిల్లాడు తల్లి వంటింట్లో వంట చేసుకుంటోంది. వాడు పాకుతూ ఆ వరండాలోకి వచ్చాడు. వచ్చేసరికి ఆ పాము పాకుతుంది. వాడికి అదేదో తెలియదు కదా, బట్ నన్ను పట్టుకుంటాడు. అది అపాయమని వాడికి తెలియదు కదా, తెలియదు. పైగా ఆడేసుకుంటూ కూడా ఉంటాడు. వాళ్ళ అమ్మ కనుక అక్కడ చూస్తుందంటే కేవ్వమంటుంది. ఎందుకు అమ్మ అరుస్తుందో వాడికి తెలియదు. ఇటు పాము వంక అమ్మ వంక చూస్తుంటాడు, పావును వదలడు. ఇదేంటో తెలుసా, స్వయంగా మా తమ్ముడు అలా చేశాడు చిన్నప్పుడు. అతని ఎందుకు స్పష్టంగా చెప్పలేను. అది పెద్ద పాము వరండాలో ఉంది. అక్కడ ఎవరు లేరేమో. వాడు ఆ పాముని పట్టేసుకుని ఆడేసుకుంటున్నాడు. ఈ లోపుగా మా నాన్నమ్మయ్య ఎవరో వచ్చారు. అయ్యి బాబోయ్ పిల్లోడు పాము పట్టేసి కేక పెట్టేస్తే వాడు ఆ పామును వదలడు, చూస్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా బ్యాగ్మని అది ఏడ్చేసరికి పాపం పాము కూడా భయమే కదా, అది దిల్లా కొట్టుకుని వీడు వదిలేశాడు. పాము పారిపోయింది. అప్పుడు వాడిని సంకరించుకున్నామో నా తండ్రి ఇవన్నీ మామూలు కథలే. వాడికి తెలియదు పాపం. మరి అది మనమైతే పట్టుకుంటామా? అందుకే పసిబిడ్డ ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అని అనుకోకుండానే భావాలు లేకుండానే ఆయా పనులన్నీ పసిబిడ్డ చేస్తున్నట్లు ఆత్మారాముడు జ్ఞానిను పసిబిడ్డ వలె ఆయా పనులు చేస్తూ ఉంటాడు. ఇది తప్ప ఇది ఒప్ప అనే భావన ఉండదు. దేహ ప్రారంభం ఏదో పనులు అయిపోతుంటే అంతే. అసలు అటువంటి జ్ఞాని యొక్క శరీరం తప్పుడు పనులే చెయ్యదు. లోకులు ఒకవేళ అనుకుంటే వాళ్ళ భావన లోపం అది అంతే. అంచేత పసిబిడ్డ వల్లే చేస్తూ ఉంటాడు. కానీ అతనికి పిల్లవాని వలె కర్తృత్వ అభిమానము లేదు. కానీ అతనికి ఆ కర్మ ఫలం అంటదు. ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత చెయ్యడు హేమైన పనులు, కానీ చేసినా దాని ఫలితం అతడికి అంటదు. ఇక స్వతంత్రత అంటే రాగద్వేషాది అనాత్మ గుణములకు వశము కాకుండా ఉండడం. అది స్వతంత్రత. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నన్ను ఎవడన్నా నేను ఎందుకు కూరుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అని ఉండడం స్వతంత్రత అనుకుంటాం మనం. ఎందుకంటే అత్త పోరలేదు, ఆడబొడుచు పోరలేదు, మొగుడు పోరలేదు, ఇక మనదే ఇష్టారాజ్యం. అలా ఉండడం స్వతంత్రం అనుకుంటాను. ఇక చేతి నిండా డబ్బు కూడా ఉందనుకో, ఇంకా పట్టపగ్గాలు ఉండవు, నన్నే నాకే అనుకుంటూ ఉంటారు. మరి లోకులు అందరూ అంతే, వాళ్ళు గమనించుకోరు కానీ అదే స్వేచ్ఛ అనుకుంటారు. ఇష్టం వచ్చినట్టు లోక విషయాల యందు ఏ అడ్డంకి లేకుండా విహరిస్తూ ఉండడం స్వేచ్ఛ అనుకుంటారమ్మా. కానీ
స్వేచ్ఛ అంటే రాగద్వేషాది అనాత్మ గుణాలకి వసుడు కాకుండా ఉండడమే స్వేచ్ఛ. దేని మీద రాగం గాని దేని మీద ద్వేషం గాని కలగకుండా ఉండడమే స్వేచ్ఛ. రాగం కలిగితే రాగం లాక్కుపోతుంది, ద్వేషం కలిగితే ద్వేషం లాక్కుపోతుంది. అవునా? ఇక ఏది లాక్కుపోయిందో దానికి తగిన పనులు అది చేయించేస్తుంది. అందుచేత మరి అది లాక్కెళ్ళిపోయిన చోటకల్లా వెళ్ళిపోవడమా స్వేచ్ఛ? కాదు. ఏంటంటే అవి రెండు అనాత్మ గుణాలు, నా లక్షణాలు కాదు అని తెలుసుకొని వాటికి వశము కాకుండా ఉండుటయే స్వేచ్ఛ, స్వతంత్రత. అంటే తాను కాని నేను సచ్చిదానందాన్ని కదా, మరి రాగద్వేషాలు నామరూపాలకి కదా, అవి నా లక్షణాలు కావు, అవసరం నాకు లేదు అని. ఇక రాగద్వేషాలకి ఎప్పుడైతే వసుడు కాకుండా ఉంటే తన స్వరూపంలో తాను ఎదిగిన వాడికి తన లక్షణాలు కాని రాగద్వేషాలను కలిగించే నామరూపాలు తాను కాదు గనక దానికి వశము కాకుండా ఉండగలుగుతాడు. అలా ఉన్నవాడే స్వతంత్రుడు. స్వతంత్రత అంటే తన స్వరూప స్థితి యందు తానుండుట. ఇట్లు కాక దేహాద్యనాత్మ గుణములకు వశుడు అగుటయే పరతంత్రత. నువ్వు కాదు కదా మరి దేహము, అనాత్మ కదా, దాని గుణాలకి వశమైపోతే పరతంత్రతే. దాని గుణాలకి వశమైపోయి నేను స్వతంత్రుడు అనుకుంటాడు మూఢుడు. కానీ దాని గుణాలకి తాను కాని దాని గుణాలు తనకు ఆపోదించుకొని దానికి వశుడు అయిపోయేటువంటి ఈ మూర్ఖుని లక్షణాలకు అతీతంగా తన స్వరూప లక్షణాలను ఎదిగి తన యందు తాను స్థిరుడై ఉండుటయే తన స్వరూప స్థితి యందు ఉండుట. అలా కాకుండా దేహాది అనాత్మ గుణాలకి వసుడైపోవడమే పరతంత్రుడు అంటేను. పరతంత్రుడు కానివాడే స్వతంత్రుడు. దేనికి ఒక్క ఇంద్రియానికి వాళ్ళు లొంగట్లేదు, మనోభావం ఒక్క దానికి కూడా అతడు లొంగట్లేదు, అతడే స్వతంత్రుడు. ఇట్టి స్వాతంత్ర్యం వలన పురుషులకు ఆత్మజ్ఞానమును నిత్య సుఖమును పరమశాంతి కలుగుతుంది. తను ఎప్పుడూ స్వతంత్రుడే. స్వతంత్రుడై ఉండి కూడా మరి ఈ నామరూపములు కలిగిన దేహము నేను అనుకోవడం చేత ఆ లక్ష్యాలు పరతంత్రత్వమై ఉండడం చేత పరతంత్రుడై ఉంటున్నాడు. అంటే వాటి మీద ఆధారపడి అవి ఆడించినట్లు ఆడుతున్నాడు. అవునా? నిజానికి తాను స్వతంత్రుడే. అవును. ఆ స్వతంత్రుడై ఉండి కూడా పరతంత్రుడి వలె దీనుడై హీనుడై ఉన్నాడు. చక్రవర్తికి తాను మహారాజే అయినా సరే వీధుల్లో అడుక్కుంటున్నాడు. అలా ఉందన్నమాట. అట్టి స్వాతంత్ర్యం వలన పురుషులకు ఆత్మజ్ఞానమును నిత్య సుఖమును పరమశాంతిని కలుగుతుంది అని చెప్తూ, ఎప్పుడు తనను అకర్తగాను అభోక్తగాను నిశ్చయం చేసుకున్నాడో అప్పుడే అట్టివాడు సంపూర్ణ వృత్తి రహితుడవుతున్నాడు. నేను అకర్తను, ఎందుకంటే ఏమీ చేయడం లేదు నిజానికే. సూర్యుడు ఏమన్నా చేస్తున్నాడా? చేయడం లేదు కాబట్టి ఆ పనుల యొక్క భోక్త కూడా తాను కాడు. నేను అకర్తను, నేనున్నానంతే. అంతే. నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి కర్తను కాను. ఎందుకంటే నేను 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 అనుకుంటూ దేని పట్ల నేనన్న భావనే రావడం లేదు. కాబట్టి నేను అభోక్తను. అంటే ఒక చిన్న రహస్యం, భలే తేలికైన రహస్యం, రహస్యం కాని రహస్యం, మరి రహస్యమే చెప్తాను. అసలు మొట్టమొదట నేను అన్న ఒక్క నేను వచ్చింది. అవునా? ఆ ఒక్క నేను గనక పుట్టింది అంటే మళ్ళీ రాత్రి ఆ నేను పోయే వరకు ఆ ఒక్క నేను ఎన్ని నేనులను కొంటుందో చూడు. అది పుట్టింది నేను పెడుతూనే ఉంటుంది, కోడి గుడ్లు పెట్టినట్టు. నేను 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 చూశాను, నేను విన్నాను, నేను తిన్నాను, నేను అన్నాను, నాకు తెలుసు, అక్కడ తెలుసు, నేను ఇలాగా, నేను అలా, ఎన్ని నేనులో మళ్ళీ నిద్రలోకి ఎప్పుడు వచ్చిన నేను పోయే వరకు కోటి నేనుల్ని కంటుంది. అది స్రవిస్తూ ఉంటుంది, అది ప్రసవిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా?
ఒక్క నేను ఎన్ని నేనుని కనేస్తోందో అసలు దానికి పురుటినొప్పులే లేవు. అందుకే అలా కంటుంది. నేను చెప్పాను, నేను చేశాను, నేను చూసాను, నేను తిన్నాను. నాకు తెలుసండి. అది చదివాను. ఇది తెలుసు. అప్పుడలాగా ఇప్పుడు అమ్మ 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 అమ్మమ్మ నిద్రపోయే వరకు ఒక్క నేను కోటి కోటి నేనులై ఉమ్, హ్మ్. ఎంత గొప్ప ఇష్టారాజ్యం చేసేస్తుంది చూడు. అవునా? అవును. అప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎన్ని నేనుల కుప్పో నొప్పులుంటే నోరు మూసుకొని ఉండేదసలు. వచ్చితే ఒక్క నేనే. హ్మ్. పోనీ ఒక్క నేను కదా అని వదిలావా హ్మ్. అది కోటి కోటి నేనుల మూట అయిపోతుంది. ఉం? హ్మ్. ఒక్క నేనుతో చేసిన క్రియలే ఇంత భయంకరంగా ఉంటాయి. కోటి నేనులతో చేసిన మూటలు ఎంత పెద్ద పెద్దవి నీకు వెనకాల ఏర్పడుతున్నాయో చూసుకో. ఉం? హ్మ్. ఒక్క నేను ఇంత ప్రమాదకరమైంది. అవునా? హ్మ్. ఆ ఒక్క నేను వచ్చేసరికి కర్తృత్వ భోక్తృత్వ అహంకార మమకార అరిషడ్వర్గాది వికార సహితమైనటువంటి ఈ జగత్ అనేటువంటి జనించి గతించే దానిలో సత్యమన్న అజ్ఞాన భావనతో ఊరేగుతూ జన్మ పరంపరని కలిగించుకుంటోంది. ఉం? దీనికి కారణం ఏమిటి? అజ్ఞానం. ఏమిటంటే అసలు నేను అన్న ఒక తలంపు రావడమే. అవునా? అంతే. వచ్చింది. ఇక వచ్చాక ఊరుకుంటుందా? ఇన్ని కుప్పలు పెడుతుంది. ఇన్ని అనర్థాలకు అదే కారణమవుతుంది. ఎప్పుడైతే తనని అకర్తగాను అభోక్తగాను నిశ్చయం చేసుకుంటాడో, నేను అంటే అఖండ తేజోమయ స్వరూపుణ్ణి, నేను కర్తను భోక్తను కాను అని ఇక నేను 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 అనుకుంటూ ఊరేకుండా ఉంటాడో, అప్పుడే అట్టివాడు సంపూర్ణ వృత్తి రహితుడవుతున్నాడు. మొదటి వృత్తి అయిన నేనుని అతడు కల్పన రావనివ్వటం లేదు, కనడం లేదు వాడు ఆ నేనుని. తన నుంచే ప్రసవింపబడుతుంది ఆ నేను. అంటే పుడుతోంది, దానినే పుట్టనివ్వడం లేదు. ఆ మొదటి నేనే పుట్టకపోతే అది కోటి నేను పుట్టించగలిగే సత్తా కలిగింది ఎట్లా అవుతుంది? కదా. కాబట్టి ఇన్ని నేనుని తయారు చేస్తున్న మొదటి నేనునే అతడు పుట్టనివ్వడం లేదు. దీనికే భగవాన్ అంటారు, పుట్టిన నేను పుట్టని నేను. పుట్టిన నేను సచ్చిదానంద స్వరూపుడను, పుట్టిన నేను నామరూప బంధితుడను. అవునా? అది ఇది నేనే. ఇప్పుడు పుట్టిందా ఈ బంధం వచ్చేస్తుంది, పుట్టలేదా సచ్చిదానందుడై ఉంటాడు. అమ్మ తెలుస్తుందా? ఎంత బాగుందో కదా. పుట్టిన నేను పుట్టనే, పుట్టిన నేనునేమో మిథ్యా నేను అన్నారు, పుట్టని నేనేమో సత్యాహము అన్నారు. మరి ఇప్పుడు నువ్వు పుట్టిన నేనుతో కూడి కోటి కోటి పుట్టుకలకు కారణం అవుతావా? అసలు పుట్టిన నేను పుట్టనివ్వకుండా చేసుకుని సచ్చిదానంద స్వరూపుడు అవుతావా? సచ్చిదానంద స్వరూపుడు అయితే నేను కర్తను ఇలా చేశాను అలా చేశానని ఒక్కొక్క నేను పుట్టనివ్వకు. ఎప్పుడైతే తనను అకర్తగాను అభోక్తగాను నిశ్చయం చేసుకున్నాడో అప్పుడే అట్టివాడు సంపూర్ణ వృత్తి రహితుడు అవుతాడు. అలా కాకుండా ఎప్పుడైతే ఈ పనిని నేను చేస్తున్నాను, ఈ ఫలము నేను అనుభవిస్తున్నాను అనే అభిమానము కలిగి ఉన్నాడో అప్పుడే అతని మనస్సునందు అనేక వృత్తులకి ఉత్పన్నమైపోతాయి. అంతే కదా మరి, నేను నేను నేనంటూ అప్పుడు అతడు దుఃఖి అవుతున్నాడు. దుఃఖే కదా మరి. అనుకుంది ఫలితం వస్తే ఒకలాగా, ఫలితం రాకపోతే ఒకలాగా, తనకి ఇష్టమైన వారి పట్ల ఒకలాగా, ఇష్టమైన వారి ఇక రకరకాల ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క నిర్ణయం, ఒక్కొక్క కర్తృత్వం, ఒక భోక్తృత్వం కలిగి ఉంటాడనమాట. అప్పుడు అతడు తప్పనిసరిగా దుఃఖే అవుతాడు. కర్తృత్వ భోక్తృత్వాది అభిమాన రహితునకు సర్వవృత్తులు ఉపశమించినందువల్ల నేను చేస్తున్నాను నాది ఇలాగా అల్లాగా అన్నటువంటి అభిమానం లేని వాడికి వృత్తులన్నీ ఉపశమించిపోవడం వల్ల పరిపూర్ణమ ఆత్మశాంతిని అతను పొందగలుగుతాడు. అక్కడ అలా నేనని ఊరేగే నేనే వాడికి లేదు. అప్పుడిక ఆ నేను లేకపోతే వృత్తులు ఏమిటి చేయగలుగుతాయి? ఉపశమించిపోయాయి కూడా వృత్తులని నేను. అందుచేత అతడు మరి పరమశాంతిని పొందుతున్నాడు. అయితే ప్రశ్న,
స్వామి, కేవలము నేను అకర్తను, అభోక్తను అని నిశ్చయము చేసుకున్నంత మాత్రము చేతనే చిత్తవృత్తులు నశించి జీవన్ముక్తుడే అయిపోతే, బద్ధజ్ఞానులు కూడా చిత్తవృత్తి రహితమై జీవన్ముక్తి పొందవలసి ఉన్నది కదా! నేను అకర్తను, నేను అభోక్తను ఆహ్, అని నిశ్చయం చేసుకున్నాడు అనుకుందాం. హ్మ్. అలా నిశ్చయం చేసుకున్నంత మాత్రం చేత చిత్తవృత్తులు నశించి జీవన్ముక్తుడైపోతాడు అంటున్నారు. హ్మ్. అయితే మరి బద్ధుడైనటువంటి ఇంకా ముక్తి పొందనటువంటి జ్ఞానులు కూడా చిత్తవృత్తి రహితమైన జీవన్ముక్తిని పొందాలి కదా! హ్మ్. ఎందుకంటే వారు కూడా నేను అకర్తను, అభోక్త అనుకుంటున్నారు కదా! హ్మ్. ఇందువల్ల కేవలము అకర్తను, అభోక్తను అని అనుకున్నంత మాత్రము చేత వృత్తి నిరోధం అవుతుందా స్వామి? అంటున్నాడు. హ్మ్. అంటే ఈ జ్ఞానం కలిగిపోయింది, మేము ముక్తులం అయిపోయాము అనుకునేటువంటి అజ్ఞానాన్ని ఈయన ఊడగొడుతున్నాడమ్మా. హ్మ్. హ్మ్. ఇదో మరి వారు కూడా అనుకుంటున్నారు కదా స్వామి! హ్మ్. గుర్తించారు కదా! అనుకుంటున్నారు నేను అకర్తను, నేను అభోక్తను, నేను బ్రహ్మమునని. హ్మ్. అలా అనుకున్నంత మాత్రాన కేవలము అకర్త, అభోక్త అని అనుకుంటే వాళ్ళు వృత్తిని నిరోధం అయిపోతుందా స్వామి? అని అడుగుతున్నాడు. అయితే బద్ధజీవులు నేను అకర్తను, అభోక్తను అని అనుకున్నంత మాత్రమున వారికి వృత్తి నిరోధము కలగజాలదు నాయనా. ఎందుకంటే వారికొక పరిపక్వ అవస్థ లేదు. వాళ్ళకి ఒక్క డౌట్ కూడా లేకుండా, ఒక్క మోహం కూడా లేని స్థితి వాళ్ళకి లేదు. వారి నిశ్చయం ఇంకనూ దృఢపడలేదు. తెలిసింది. హ్మ్. తెలిసిందని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారే గాని దృఢపడలేదు వాళ్ళు. హ్మ్. హ్మ్. హమ్మయ్య! దృఢపడలేదు అన్నారు గాబట్టి కొంచెం ఏదో హుషారొచ్చింది నీకు. హ్మ్. అసలు చెడిపోలేదులే అనుకుంటున్నావు. నాకు తెలుస్తోందమ్మా నాకు తల్లి. వారి నిశ్చయమే పరిపక్వమైంది అయితే వృత్తులన్నిటికిని విషయాకారమును పొందకూడదు. అతడు పక్వమైన స్థితికొచ్చేసాడనుకో, అసలు అతడికి ఆ వృత్తులు నేనంటూ రావు. హ్మ్. ఆ! మరి వస్తున్నాయి అంటే, నువ్వు సాధకుడివి కాదు, ముముక్షువు కాదు అని కాదు. కానీ పరిపక్వత రాలేదు అని అర్థం. హ్మ్. హ్మ్. తెలుసుకోవాలి ఎవళ్ళ మటికి వాళ్ళే. హ్మ్. నాకు పక్వ స్థితి ఇంకా కలగలేదు అని తెలిస్తే పక్వ స్థితి కోసం ప్రయత్నిస్తావు. అదే. మాకు తెలిసిపోయింది. మేము ముక్తులం, మేము జ్ఞానులం అంటే కుదరదు. ఏమవుతావు? మోహంలో ఉన్నవాడివే అవుతావు. హ్మ్. అందుచేత వారికే గనక మరి పరిపక్వ స్థితి దృఢపడితే, వారి నిశ్చయమే పరిపక్వమైపోతే, ఇక వృత్తులన్నిటికిని విషయాకారమును పొందవు. పొందకూడదంతే. వృత్తిలో విషయాలకు దూరిపోకూడదింక. హ్మ్. దూరితేనే కదా విషయాకారాన్ని పొందుతాయి. అవును. అవునా మరి? హ్మ్. ఎలాగా అంటే ఆహ్, ఒక పంచదార పాకం ఏ మౌల్డ్‌లో పోస్తే ఆ ఆకారం దానికొచ్చేస్తుంది కదా! అవును. అలాగే ఈ వృత్తి ఏ విషయంలో చేరితే తదాకారాన్ని పొందిపోతుంది. హ్మ్. అలా పొందిపోతుంటే మరి వారు దృఢచిత్తము కలిగిన వారు కారు కదా! కాదు. కాబట్టి దృష్టాంతంలో చెప్తాను చూడు. హిందూ ధర్మము గోమాంసము మిక్కిలి నిషేధము అంటుంది. హ్మ్. అవునా? హ్మ్. అందువల్ల ఏ హిందూ మనస్సైనా సరే స్వప్నంలోనైనా సరే గోమాంసం వైపుకి వెళుతుందా? వెళ్ళదు. ఎందుకంటే మన ధర్మం, మన మతం అసలు ఆవు మాంసాన్ని తింటారు, తినొచ్చు అని కల్లో కూడా అనుకోరు. హ్మ్. పైగా అది చాలా పవిత్రం. నిషేధం అని స్థిరపడిపోయింది మన బ్లడ్‌లో. హ్మ్. భావంలో. అంచేత ఏ హిందూ మనసైనా సరే స్వప్నంలో కూడా ఆవు మాంసం తిందాము అన్న వైపుకి వెళ్ళదు. వెళ్ళదు. అట్లే నేను అకర్తను, నేను అభోక్తను అని నిశ్చయం గల జ్ఞాని యొక్క మనసు స్వప్నములోనైనా విషయాల వైపు పోదు నాయనా. అవునా? హ్మ్. హిందూ హిందువైనటువంటి వాడి ఎవ్వరి మనసైనా సరే ఆవు మాంసం తిందాము అని కలలో కూడా అనుకోదో. హ్మ్. అలాగుననే మరి నేను అకర్తను, నేను అభోక్తను అనే నిశ్చయ జ్ఞానము కలిగిన జ్ఞాని యొక్క మనసు కలలో కూడా విషయాల వైపుకి వెళ్ళదు. మరీను వానికి విషయాకార వృత్తి ఒక్కప్పుడును ఉదయించదు. విషయాలకి సంబంధించినటువంటి వ్యామోహాలు వాడికి అస్సలు కలగవు. పరిపక్వమగు నిశ్చయము లేని అజ్ఞాని లోకులకు నేను అకర్తనండి, నేను అభోక్తనండి పైకి చెప్పుకుంటూ ఉన్నను.
లోపల మాత్రము పిల్లి వలె విషయములందు దృష్టి లగ్నమవుతూనే ఉంటుంది. బయటికేమో ఆకర్తను అభోక్తను అంటాడు. లోపల మాత్రం పిల్లి తన ఆహారం కోసం ఎలాగో చప్పుడు చేయకుండా వెతుకుతుందో అలాగా ఎక్కడెక్కడ ఏ చప్పులున్నాయో, ఏ రూపాలున్నాయో, ఎవరెవరేమిటో అన్న వాటిని మనసు లోపల వెతుకుతూనే ఉంటుంది. ఎంత ఖచ్చితంగా చెప్పేశాడో చూడు మన దోషాలన్నీ. విషయాల మీద దృష్టి పడుతూనే ఉంటుంది. ఎలుక కనబడకుండా ఉన్నంత వరకే పిల్లిగారు కళ్ళు మూసుకొని ఉంటారు. ఎలుక కనబడిందే తడవుగా అంత తపస్సు చేస్తున్నట్లు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పిల్లి తటాలను పట్టుకొని చంపి గుటుక్కుని తినేస్తుంది. అలాగే మిథ్యాజ్ఞాని నాకే పాపం ఎరగదండి, నాకేమీ అక్కర్లేదు, నేను ఏ విషయాల్లోకి వెళ్ళడం లేదు అనుకుంటూ దొరికిందా విషయం ఉరికేస్తూ ఉంటుంది. అట్లే మిథ్యాజ్ఞాని విషయములు ఎదుట పడకుండా ఉన్నంత వరకే వాడి నిశ్చయాలు. విషయ రూపమగు ఎలుక దగ్గరికి వచ్చిందా వెంటనే కర్తృత్వ భోక్తృత్వాలు దాన్ని అనుభవించేస్తాయి. అర్థమవుతుందమ్మా? రానంత వరకే దగ్గరికి అంతే. వచ్చిందా అసలు ఆలోచన ఇది లేదు. అందుకే బ్రహ్మమ్మ గారు అంటారు, నాకెందుకు నీకెందుకు మనకెందుకు, నేను బ్రహ్మమును అని. ఆ స్థితిలో ఉన్నవాడు నాకెందుకు, అయినా నీకు మాత్రం ఎందుకు, అసలు మనకి ఎందుకయ్యా, నువ్వు పరబ్రహ్మానివి కదా అన్న దానిలో స్థిరపడ్డాడనుకో దేనిలోకైనా ఉరుకుతాడా వాడు? అది సంగతి. అలా ఉరుకుతున్నారు అంటే అన్నీ తెలుస్తాయి, అన్నీ వింటారు, అన్నీ చదువుతారు, అన్నీ తెలుసుకుంటారు, కానీ దాని యందు వారు ఉండరు. అందుచేత ఆత్మశాంతిని వారు పొందలేరు. ఒక మంచి సాధువు పంజాబ్ దేశంలో ఒకానొక గ్రామమందు ఒక యువతికి విచారసాగరం అనే గ్రంథాన్ని చెప్తున్నాడు. ఒక మంచి సాధువు ఆయన పంజాబ్ లో ఒక యువతికి విచారసాగరం అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని వివరించి చెప్తున్నాడు. అట్లా చెప్తూ ఉండగా ఆ సాధువు మనస్సు ఆమె పైన లగ్నమయ్యింది. అంతనాతడు ఆమె తొడపై చేయినిడి మెల్లగా తడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ యువతి, మహాత్మా, విషయభోగములు విషతుల్యములని తెలుసుకొని విడిచిపెట్టవలెనని ఇప్పుడే కదా నాకు చదివి వినిపించారు, మరి ఇది ఏమి అని అడిగింది. అంత సాధు, అమ్మాయి, ఇట్లు చేయుట నేను కాముకుడనే కాదు, నిన్ను పరీక్షించడానికి. నీవు విచారసాగరమునంతైనూ చదివితివి, కానీ నీకు దేహాధ్యాస ఇంకనూ పోలేదే, ఇంకనూ దేహాభిమానము కలిగే ఉన్నావు అని అన్నాడు. చూడుము, ఆ సాధువు స్వయముగా తన దేహాధ్యాసను తొలగించుకొనుటకు శక్తుడు కాక విషయలోలుడై పరస్త్రీని పట్టుకొనుటకు తయారయ్యాడు. కానీ తిరిగి అడిగేసరికి ఆవిడ మీదకే నెట్టేశాడు. అవునా? ఇప్పుడు ఇద్దరిలో దోషులు ఎవరు? ఎవరి మట్టికి వాళ్ళే. అవునా? కాబట్టి ఈ అర్థమనే రాగేచ సుఖదుఃఖాది బుద్ధౌ నిత్యాం ప్రవర్తతే, సుషుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః అని శ్రీ శంకరాచార్య వారు ఆత్మబోధలో చెప్పారు. ఈ అర్థాన్ని చెప్పారు అక్కడ. ఎందుకంటే తాను చేయు పనులయందు నిస్పృహుడై నిరాడంబరుడై విచారించుచు లోక దృష్టికి శాంతి లేని వాని వలె కనపడుచున్నను జ్ఞాని పరబ్రహ్మ స్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. తాను చేయు పనులయందు నిస్పృహుడై నిరాడంబరుడై విహరిస్తూ లోక దృష్టికి మరి లోకులందరూ ఎలా చేస్తున్నారో అలాగే చేస్తున్నట్లు జ్ఞాని కనిపిస్తూ తాను పరబ్రహ్మమే ప్రకాశిస్తూ ఉంటాడు. కపట వృత్తి గలవాడై పైకి శాంతుల్లాగా నటించినను మూఢుడు జ్ఞాని వల్లే శోభిల్లుతూ ఉంటాడు. మూఢుడేమో లోపల కపట వృత్తి ఉంది, వెలుపల జ్ఞానిలాగా శోభిస్తూ ఉంటాడు. జ్ఞాని లోపల తన ఆత్మానంద స్వరూపుడై ఉంటూనే వెలుపల అన్నీ చేస్తున్న వాడిలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇది వాడికి వీడికి ఉన్న తేడా. సంకల్పశూన్యుడు జ్ఞాని భోగములు అనుభవిస్తూ ఉన్నను అతనికి కర్తృత్వ అధ్యాసం ఉండదని గురుదేవులు చెప్తున్నారు. సంకల్ప శూన్యుడగు జ్ఞాని,
భోగాలు అనుభవిస్తూ ఉన్నను అతనికి కర్తృత్వ ధ్యాస ఉండదు. ఉండదు. సంకల్పాలు లేవు కదా. లేవు. ఉమ్. సంకల్పరహితుడును బంధముక్తుడును అగు జ్ఞాని ఒకప్పుడు ప్రారబ్ధ వశమున సమస్త భోగములు అనుభవిస్తున్నాడు. లోపల ఒక్క సంకల్పం కూడా లేదు, అనుకోలేదు అసలు. ఇలా రావాలి, అలా రావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే అంత బాగుంటుంది, అలా ఉంటే బాగోదు అని ఏమీ అనుకోలేదు ఆయన. ఉమ్. అతడు బంధముక్తుడై ఉన్నాడు. కానీ ఒకప్పుడు ప్రారబ్ధ వశమున ఆ సమస్త భోగాలు వచ్చి వాడి మీద పడుతున్నాయి. ఒకప్పుడు అరణ్యములందు సంచరిస్తూ ఉంటాడు, గుహలలో నివసిస్తూ ఉంటాడు. ఉమ్. ఆ మహాత్ముడు ఎట్లున్నను కర్తృత్వాధ్యాసయే లేకుండా ఆసక్తి రహితుడే వృత్తి శూన్యుడే ఉంటాడు. మనకు భగవాన్ ఇష్టం కాబట్టి ఒక చిన్న సంగతిని చెప్పుకుందాం. ఒకసారి భగవాను భక్తులందరూ కలిసి గిరి ప్రదక్షిణానికి వెళ్తున్నారు. అది నెమ్మదిగా నడుస్తారు కదా భగవాన్ ప్రదక్షిణలో. ఉమ్. నడుస్తూ నడుస్తూ ఉండగా సరే వీళ్ళు దారిలో తినడానికి భోజన పదార్థాలు అవి తెచ్చుకొని ఒక చోట ఆగి వీళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ తిని కాసేపు విశ్రమించి మళ్ళీ నడుస్తున్నారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి మరి అక్కడి నుంచి కొండ మీద నుంచి ఒక 5గురు 6గురు పల్లె వాళ్ళు గంపల నిండా పదార్థాలు పెట్టుకుని వాటిని పట్టుకుని మరి పట్టుకొచ్చి స్వామి మీకోసం వండి తెచ్చాము, మీరు ఇవన్నీ భోంచేయండి స్వామి అని అడిగారనమాట. ఉమ్. అయితే లేదమ్మా మేము ఇప్పుడే భోజనం చేసాము, మాకు ఇప్పుడు ఆకలిగా లేదు, వద్దు తల్లి అన్నారు. సరే మీకోసం వండి తెచ్చాం కాబట్టి మీరు తినాలన్నారు. సరే వాళ్ళు ఇంక పళ్ళాలు ఆకులు వేసి భోజనాలు వడ్డించారు. ఒక్కొక్క ఆవిడ ఒక్కొక్క రకానికి 10 రకాలు పడుతూ అవన్నీ తినే వరకు ఊరుకోలేదు. అతి కష్టం మీద తిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భుక్తాయాసం మళ్ళీ వెళ్ళి నడవడం మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టేసరికి ఏం జరుగుతోంది? ఆయాసం వస్తుంది, కదలలేకపోతున్నారు. ఒక రాతి మీద కూర్చొని భగవాన్ అన్నారు, ప్రారంధంలో ఉంటే ఇలాగా తినకూడదు అనుకున్నా, వద్దు అనుకున్నా ఇలా తినాల్సి వస్తుందన్నమాట. ఏం చేస్తాం, ప్రారంధం ఇంత పని చేసింది అన్నారట. ఆయన కావాలనుకుని తిన్నారా? లేదు. ఆ నిమిషానికి బలవంతంగా తినవలసి వచ్చి ఇష్టంతో తిన్నారా? మరి లేదు, తినక తప్పక తిన్నారు. అదే. అలాగని ఒక్కొక్కసారి అసలు అంబలి కూడా లేకుండా గుహల్లో ఉన్నారు. అప్పుడు దీనాతి దీనుడై దుఃఖింతుడు కాలేదు. ఇప్పుడు ఆహా ఏమి భాగ్యమో కదా, పంచభక్ష పరమాణాలు కోరి దేవకన్యలు తెచ్చిపెట్టినట్లుగా నాకు పెట్టారే అని ఆ రుచులకి ఈయన మురిసి ముక్కలైపోలేదు. అవునా? కాబట్టి సంకల్ప రహితుడును బంధముక్తుడు జ్ఞాని ఒకప్పుడు ప్రారంధవశాన సమస్త భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు అరణ్యాలను సంచరిస్తూ ఏ గుహలో నివసిస్తూ ఉంటాడు. కానీ ఆ మహాత్ముడు ఎట్లున్నను కర్తృత్వాధ్యాసమే లేకుండా ఆసక్తి రహితుడే వృత్తిశూనుడై ఉంటాడు. ఇది ఒక జ్ఞానికి సంకేతం. ఎన్ని వచ్చి మీద పడుతున్నా నాది కావాలి, ఆహా నాకు వచ్చాయి అనేటువంటి పొంగు లేకుండా, ఏవి రాకపోయినా అయ్యో నాకు లేవే అని కుంగు లేకుండా ఎవరైతే ఉంటారో అతడు వృత్తి శూన్యుడైన జ్ఞాని అని అర్థం. వృత్తి శూన్యుడైన వాడే అట్లుండగలడు. ఇక జ్ఞాని లౌకిక వ్యాపారాలు చేస్తూ ఉన్నను సర్వదా నిర్లిప్తుడై నిర్వికారుడై ఉంటాడు అని ఇంకా స్వామి చెప్తున్నారు. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, నిర్లిప్తుడై ఉంటాడు. ఎవరి మటుకు వాళ్ళు చూసుకునమ్మా లోపల ఉన్న వాటిలన్నింటి తీసుకోవడానికి మంచి 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 మరి ఉదాహరణలు చెబుతూ మనల్ని లోపల ఎలా ఎలా ఉంటాయో అవి తెలియచెప్తూ ఎలా ఎలా తీసుకోవాలో మనకి నేర్పిస్తున్నారు ఇక్కడ. ఓ శిష్య, జ్ఞాని యగు జీవన్ముక్తునకు శ్రోత్రియ బ్రాహ్మణుడు, ఇంద్రాది దేవతలు, గంగా నది తీర్థాలు వీటిని పూజించాలి అనేది కోరిక కలగనే కలగదు. ఒకప్పుడు కోరిక కలగదు, ఒకప్పుడు పూజిస్తూ ఉంటాడు మళ్ళీను. అతను జీవన్ముక్తుడు. అతనికి గొప్ప శ్రోత్రియ బ్రాహ్మణుని, ఇంద్రాది దేవతల్ని, గంగా తీర్థాలని పూజించాలన్న కోరిక కలగదు, కానీ ఒక్కొక్కప్పుడు పూజిస్తూ ఉంటాడు.
ఎందుకంటే అతడు నిష్కామి. మరియు సుందరులకు స్త్రీలను, పుత్రాదులను, రాజు మొదలగు వారిని చూచినప్పుడు మనసునందు ఎట్టి ఓహో అన్న వాసనలు కలగవు. ఎందుకనగా జ్ఞాని సర్వత్రా సమబుద్ధియును సమదర్శనము కలిగి ఉంటాడు. ఎందుకంటే దేనిని చూసినా ఒక ప్రత్యేకత ఏమీ ఉండదు ఆయనకి. లోకులందరూ చక్రవర్తి ఆహా ఓహో భోగాలు అని అన్న దాని పట్ల అతనికి ఏ ఆసక్తి లేదు. దీనుడు హీనుడు అన్న దాని పట్ల కూడా ఏ ఆసక్తి లేదు. ఎందుకంటే అతడు సర్వత్రా సమబుద్ధి సమదర్శన కలిగి ఉంటాడు. అతడికి దృశ్యాలయంది ఏ ఆసక్తి లేదమ్మా. అందుచేత ఇక దృశ్యం వైపుకి అతడి ధ్యాస వెళ్ళదు. వెళ్ళదు కాబట్టి దాని యొక్క ప్రలోభాలకి ఏమాత్రం అతడు లొంగుతాడు లొంగడు అని అతను అనవలసిన పని లేదు. అదే ఉమ్. ఇంకను ఓ శిష్య జీవన్ముక్తులకు జ్ఞాని యొక్క చిత్తము వృత్యులు అనగా సేవకుల చేత గాని, పుత్రుల చేత గాని, పౌత్రుల చేత గాని, స్త్రీల చేత గాని, బంధువుల చేత గాని తిరస్కరింపబడినను ఇంచుకయో చలించదు. జీవన్ముక్తి జ్ఞాని యొక్క మనసు సేవకులు అతను నిర్లక్ష్యం చేసిన, పుత్రులు, మనువలు, మరి స్త్రీలు, బంధువులు తిరస్కరించిన అతడికి ఏమీ అనిపించదు. నేనన్న అహంకారం ఉంటే కదా నన్నన్నారు నన్నిలా చేశారు, ఇంత పెట్టా అంత పెట్టా, ఇలా పెంచా అలా పెంచా, ఆ? నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, నన్ను అలా ఎందుకు అనుకుంటారు? నేనుంటేనే. కానీ ఆయనకి ఆ నేను లేదు, అహంకారంతో కూడిన నేను లేదు. కాబట్టి దేనిని ఇంచుకు కూడా చలించడు. మరియు వారి చేత నమస్కరింపబడదు, గౌరవింపబడినా ఏమీ సంతోషించడు. సేవకులు, పుత్రుడు, పౌత్రుడు, కోడళ్ళు, బంధువులు ఆహా ఓహో నమస్కరిస్తుంటే అతడు ఏమీ సంతోషించడు. రాగద్వేష హేతువగు మోహమే అతడికి లేదు. ఇంకా వానికి హర్షము సంతోషం ఎక్కడుంటుంది? ఏముంది ఇంకక్కడ? ఏ రాగం కలిగితే వచ్చేది ఏముంది? ఏ ద్వేషం కలిగితే పోయేది ఏముంది? అసలు ఉన్నట్టు కనపడుతున్నది ఏది సత్యమన్న ధ్యాసే అతడికి లేదు. ఇంకా దానిలోంచి ఏదొస్తే మాత్రం అతడు అది సత్యం అనుకున్న భ్రాంతికి లొంగుతాడు. కాబట్టి ఇది అంతా కూడా కళ అని తెలుసుకుంటూ ఈ మెలకువనంతా గడిపిన వాడికి కళ్ళని తెలియడం వల్ల ఈ మెలకు కూడా ఒక కళగా గుర్తింపబడినప్పుడు ఏవి ఏవి వ్యవహారాలు నీ చేత చేయబడుతున్నానో కళ అన్న భావన కలిగిన వాడికి మెలకువ కూడా కళే అన్న భావన స్థిరపడితే ఇక ఈ రాగద్వేషాలు ఎందుకు కలుగుతాయమ్మా? ఇది తేలిగ్గా ఉందా మరి? ఇది కళ పట్ల అది కళ్ళ అన్న భావన కలిగింది కదా. ఇప్పుడు దానిలో ఉన్న సంగతులు ఎవరో నిన్ను తిట్టిపోసారు, కాళ్ళు ఇరగొట్టారు, కానీ మెలకు వచ్చాక దాన్ని ఏమన్నా పట్టించుకుంటున్నావా? పోనీ ఆ కళలో కాళ్ళు ఇరగొట్టిన ద్వేషిస్తున్నావా? లేదు. అలాగే ఈ మెలకువ కూడా కళే, అది చిన్నది ఇది పెద్దది అని తెలిసిందనుకో నీకు ఏంటి ఇంకా సంతోషమా? ఎవడు పొగుడుతాడు? పొగిడితే పొగడిని, ఎవడు తిడతాడు? తిడితే తిట్టని, నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? కాబట్టి మనకి ఇదైతే బాగా తేలిగ్గా తెలుస్తుంది. కలే, ఎందుకంటే నిద్ర వస్తే పోతుంది గనక. కలేమో మెలకు వస్తే పోతుందమ్మా. ఈ మెలకువ అనే పెద్ద కళ నిద్ర వస్తే పోతుంది. ఇక ఆ మెలకువ అనే కళలో ఎన్ని జరిగితే ఎవరు పొగిడితే ఏమిటి, ఎవరు తిడితే ఏమిటి, ఎంతసేపు ఏ భోగాలు అనుభవిస్తే ఏమిటి, ఎంతసేపు ఏ రోగాలు అనుభవిస్తే ఏమిటి, నిద్ర వస్తే అన్ని పోతున్నాయిగా. మరి ఇది కళ కంటే ఎక్కువ కాదుగా. ఇలా స్థిరపడిపోయింది జ్ఞానికి. అందుచేత ఇంకెందుకు రియాక్ట్ అవుతాడు? మరి మనం కూడా ఇలా స్థిరపడొచ్చేమో. అది అందుచేత అయ్యో అష్టావక్రుల వారు ఇంత ఇలా చెప్తున్నారు, బాబోయ్ ఇన్నున్నాయి నాకు, ఎలా పోతాయని బెంగేం పెట్టుకోక్కర్లేదు. కాబట్టి రాగద్వేషమే ఆ మోహమే అతడికి లేదు. ఓ శిష్య, లోక దృష్టిలో ఖేదమును పొందిన వాని వలె ఉన్నను జీవన్ముక్తుడు ఖేదమును పొందడు. లోక దృష్టిలో ఎవరైనా ఏదన్నా అంటే బాధపడిన వాళ్ళగా కనపడతాడు, కానీ అతడికి ఏ బాధ ఉండదు. లోక దృష్టికి హర్షము పొందిన వాడి వలె కూడా ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. అవునమ్మ ఎవరో ఆప్తులకో కావలసిన వాడికి ఏదో రోగం వచ్చింది, చచ్చిపోయారు అని తెలిసింది. అయ్యో పాపం అమ్మా అనుకున్నా ఉంటాడా? ఉండడు అంటారు. ఆహా అని ఒక్క క్షణం మనసు అది ఆ భావ ఉద్వేగానికి లోనైనట్లుగా ఉంటుంది.
ఖేదం పొందిన వాళ్ళ ఉంటాడు. కానీ అంతరంగంలో అతడికి ఏమీ ఉండదు. అది. అలాగే ఏదో ఒక సంతోషం వచ్చింది. హ్మ్. అయ్యో! ఆహా! అలాగా అమ్మా! చాలా సంతోషం తల్లి అని అనకుండా ఉంటాడా? హ్మ్. అంటాడు. హ్మ్. కానీ అంతరంగంలో వాటి ప్రభావానికి లోనవ్వకుండా ఉంటాడు. హ్మ్. 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 లోక దృష్టిలో అందరికిలాగే బాధపడుతున్న వాళ్ళలాగా, సంతోషపడుతున్న వాళ్ళలాగా ఉంటాడే గాని, హ్మ్. జీవన్ముక్తుడు ఖేదమును పొందడు. ఏముంది ఖేదం ఏం లేదు. పొందడానికి? ఆ! అలా ఎందుకని అని ఎప్పుడైతే రూఢి అయిపోయిందో ఇంకేముంది? అది కలలోనిదే మరి. అంతే. హ్మ్. అట్టి ఆశ్చర్యకరములగు జ్ఞాని యొక్క లీలలను జ్ఞానియే తెలుసుకోగలడు. హ్మ్. ఇతరులకి ఎప్పటికీ తెలియదు. మనలాగే వాళ్ళు ఉన్నారు ఏంటి? ఏం తెలిస్తే ఏముంది? అనుకుంటారు. కానీ జ్ఞాని యొక్క లీలలను జ్ఞాని మాత్రమే తెలుసుకోగలడు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. పాము జాడలు పాములకే కదా తెలుస్తాయి. అంతే. అవునా? హ్మ్. సాక సంసార కారణమగు కర్తవ్య క క కర్ కర్తవ్యత అభిమానము జ్ఞానికెప్పుడూ కలుగదు అని మళ్ళీ గురుదేవులు నిరూపిస్తున్నారు. సంసార కారణముగు కర్తవ్యము, అభిమానము కూడా జ్ఞానికి ఎప్పుడూ కలుగవు. నేను కర్తను, నాది అన్న అభిమానం ఎప్పుడు జ్ఞానికి కలుగదట. ఇది నేను చెయ్యాలి అను కర్తవ్యత బుద్ధియే సంసార హేతువు. ఇది నేను హ్మ్. చెయ్యాలని చేయకపోతే ఎలాగా? అని తన మీద కర్తవ్య భావాన్ని పెట్టుకోవడమే బంధహేతువు అయిపోతుంది. అందువల్ల జీవన్ముక్తుడు జ్ఞాని ఆ కర్తవ్యత బుద్ధినే విడిచిపెట్టేశాడు. నేను చెయ్యాలి, చెయ్యకపోతే తప్పదు అని అనుకోడు. హ్మ్. ఆ నిమిషానికి ప్రారంభంలో ఏది ఉందో అది నేను చేస్తానన్నా, చెయ్యనన్నా జరిగిపోతూనే ఉంటుందన్న సంగతి అతనికి తెలుసు. హ్మ్. నేను తూర్చుకొని కదా దాని వల్ల వచ్చే ఫలితాన్ని మళ్ళీ ఎందుకు వేసుకోవాలనుకుంటాడు? వేసుకోడు. నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా ప్రారంభంలో ఉన్నది అది ఈడ్చి ఈడ్చి చేయిస్తోంది కదా! హ్మ్. అందుచేత దాని విషయంలో అతడు కర్తవ్యత బుద్ధి పెట్టుకోడు. హ్మ్. ఇక మరియును అతడు ఎట్టి సంకల్పములు చేయడు. హ్మ్. శూన్యాకారుడును, ఆకార రహితుడును, వికార రహితుడును, మానసిక రోగాది రహితుడును అయి ఉంటాడు. అతడు ఎలా ఉంటాడు? సంకల్పాలు లేవు. హ్మ్. ఆకారం లేదు. హ్మ్. అంటే ఆకారం మీద ధ్యాస లేదు. ఆకారం లేదు. ఆ! హ్మ్. లేదు కాబట్టి దాని వికారాలు వాడికి లేవు. హ్మ్. పైగా మనస్సు ఆకారంలో భాగమే గాబట్టి, ఆకారమే లేనప్పుడు మానసిక రోగాలు కూడా వాడివి కాదు. అది. అవునా? హ్మ్. ఇక మరి అతడెలా ఉంటాడు? నిర్వికారుడే, నిరంజనుడే, సదానందుడై ఉంటాడు. హ్మ్. అలా ఉన్నవాడే జ్ఞాని. కాబట్టి ఎప్పుడెప్పుడు దేని పట్ల మనం ఎలాగా మన బుద్ధో, మన మనస్సో వికారాలను పొందుతుంటే అవి నావే అనుకుంటూ ఉంటావో, హ్మ్. అంతవరకు కూడా నీవు జ్ఞాని స్థితిని పొందలేదని, ఇంకా బద్ధుడవేనని, ముక్తుడివి కాలేదని ముముక్షు అన్నవాడు గుర్తించాలి. హ్మ్. వాడిని వాడు మోసం చేసుకోకూడదు. అవును. హ్మ్. ఓ జనక అజ్ఞానియగు మూఢుడు శూన్య మందిరములలో, అరణ్యములలో, పర్వతాది గుహలలో ఏకాంతముగా కూర్చొని సమస్త కర్మలను అనగా శరీర ఇంద్రియ వ్యాపారాలను విడిచిపెట్టిన వాడై ఉన్నప్పటికిని అజ్ఞానియగు మూఢుడు హ్మ్. అక్కడ మందిర ఏదో పాతబడిపోయిన గుళ్ళు హ్మ్. గుళ్ళల్లోనో, అరణ్యాల్లోనో, పర్వత గుహల్లోనో ఒక్కడే కూర్చొని సమస్త శరీర కర్మల్ని విడిచిపెట్టిన వాడై ఉన్నప్పటికిని సంకల్పములు గనక కలిగిన వాడైతే వ్యాకుల చిత్తుడై ఉంటాడు. అంతే. జ్ఞాని అగవాడు అంతటా అన్ని పనులు చేస్తూ ఉన్నను సంకల్పాలు లేవనుకో హ్మ్. వాడికి ఏ వ్యాకులత ఉండదు. ఆ చిన్నపిల్లాడికి ఏం వ్యాకులతలు ఉంటాయి? ఏముండవు. వాడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. హ్మ్. కానీ వాడికి దేని పట్ల కూడా ఆ వస్తువు పాడైపోతామని భయం లేదు కదా! అదే. ఎంత విలువైన వస్తువైనా ఆడేసుకొని విసిరేస్తాడు. హ్మ్. అది అంత విలువైంది. దాన్ని పడేస్తే పగిలిపోతుంది. దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలని వాడు అనుకోడు. హ్మ్. అవునా? అవును. ఎందుకు అనుకోడు మరి? వాడికి దానికి ఏ ప్రత్యేకత ఆ నిమిషానికి అదంతే హ్మ్. అన్నట్టుంటాడు పసిబిడ్డ. హ్మ్. హ్మ్. అలాగునని మరి జ్ఞాని యొక్క వాడికి అన్ని పనులు చేస్తున్నా సరే, ఏ పని పట్ల ఒక ప్రత్యేకమైన విలువ గాని, విలువలేనితనం గాని ఉండదు గనక, అతడు సంకల్పాలు లేకుండానే ఆ పనులన్నీ చేసేస్తూ ఉంటాడు. గీతయందు ఈ విషయం ఒక చోట చెప్పబడింది. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే
మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే అని ఒక చోట చెప్పారు గీతాచార్యుల వారు. ఉమ్. జీవన్ముక్తుడగు జ్ఞాని సమస్త వ్యవహారములను చేయుచు శాంత చిత్తుడై ఆత్మానందముతో ఉంటాడు. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఉమ్, ఉమ్, లేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అన్నపానాలు చేస్తున్నప్పుడు, శయనిస్తున్నప్పుడు నిరంతరము శాంతగా ఉంటాడు. లోపల లేచినా, కూర్చున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ఏది చేస్తున్నా లోపల ఇలాగా అలాగా అన్నటువంటి సొదలు ఉండవు. ఉమ్, అవేవో అలా అలా అయిపోతూ ఉంటాయి. ఉమ్, అప్పుడు అతనికి శాంత స్వరూపుడే ఉండడం అంటే అది. ఉమ్, ఇక ఆత్మ సాక్షాత్కారము గల జ్ఞాని నిరంతరము సంసారమునందు వ్యవహారం చేస్తూనే ఉంటాడు. పామరుడు వలె సంసార క్లేశాలను పొందడు. మరి అన్నీ చేస్తూనే ఉంటాడు. ఉమ్, కానీ పామరుడు పడినటువంటి క్లేశాలు వాడికి ఉండవు. అలాగా ఇలాగా కంగారు పడిపోవడం, భయపడిపోవడం, ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో అనుకోవడం అవేమి ఉండవు. ఉమ్. ఎందుకు? శాంతంగా ఉన్నాడు లోపల. అసలు ఏది ఉండేది కాదని వాడికి తెలుసు. అదే. ఉన్నట్టుంటుంది కానీ ఉండదు. ఉమ్, ఏది జరగదు అలా జరిగిపోయి వెళ్ళిపోతుంది. ఉమ్, దాన్ని ఎవరు హరిబ్రహ్మాదులు కూడా తప్పించలేరు. ఉమ్, అని ఏదేదో తాపత్రయాలు పడిపోయి నొల్లుకొని గిల్లుకొని ఆ, కింద మీద పడిపోతూ ఉంటాడు. పాపం వాడి ప్రారంభం అది, ఎవరిని ఏమనడానికి వీల్లేదు. ఉం? ఉమ్, కాబట్టి అందువల్లనే అతడు అగాధమైన గొప్పదగు తటాకము వలె చెలించడు. చాలా లోతుగా ఉన్న తటాకం ఎక్కువ చెలించకుండా ఎలా ఉంటుందో అలా ఉంటాడు. నిర్వికారుడై క్షోభరహితుడై సర్వదా ఆత్మారాముడై ఉంటాడు. ఏ వికారాలు ఇంకా క్షోభలు ఎందుకుంటాయమ్మా? అంటే ఆత్మారాముడే శోభిల్లుతూ ఉంటాడు. ఇంకను అహంకార మమకారములు తొలగని మూఢుడు ఒక జ్ఞానిని చెప్పి మళ్ళీ మూఢుని గురించి చెప్తున్నాడు. చూసుకోవాలి. అదే. ఉం? జ్ఞాని అయితే ఎట్లుంటాడు, మూఢుడైతే ఎట్లుంటాడు, ఉమ్, నేను ఎలా ఉన్నాను ఉమ్, తీసుకోవడానికి అనమాట. ఇంకా అహంకార మమకారములు తొలగని మూఢుడు లోక ప్రతీతి కోసం బాహ్యేంద్రియ వ్యాపారాలు లేకుండా నివృత్తుడి వలె శ్రేష్టారహితుడే ఉన్నను ఒకవేళ నిజంగా అహంకారంతో కూడి ఉన్నవాడు వాడు లోపల అహంకార మమకారాలు పోవు. ఉమ్, మూఢుడిలాగా అట్టి మూఢుడు లోకంలో గొప్ప కోసం కాసేపు అలా కాళ్ళు చేతులు కళ్ళు బిగబెట్టుకుని అలా కూర్చుని ఉంటాడు, మంత్రం చేస్తున్నట్టు జపం చేస్తున్నట్టు. వ్యాపారము లేకుండా నివృత్తులే ఉన్నట్లు కనపడుతున్నను వాడి చిత్తం లోపల ఇంద్రియ నిరోధాదులయందే లక్ష్యము ఉండడం చేత వృత్తి స్వరూపముగానే ఉంటూ ఉంటుంది. అవునా? అది కూర్చునే ఉన్నాడమ్మా, కదలడం లేదు. వాని చిత్తవృత్తి ప్రవృత్తి స్వరూపముగానే ఉంది. అన్నిటినీ ఆలోచిస్తూ ఉంది. ఉమ్, కాబట్టి ఆ జ్ఞాని ప్రారబ్ధవశమున కర్మలు చేస్తూ ఉన్నను లోక దృష్టికి ప్రవృత్తిలా కనపడతాడే గాని అతనికి కర్తృత్వాది ధ్యాస అంతరంగంలో ఉండదు. ఉమ్, అన్ని పనులు చేస్తున్నట్టు కనిపిస్తాడు కానీ లోపల ఏ బంధము ఉండదు ఉండదు. జ్ఞానికి. అజ్ఞాని ఏ పని చేసి గొప్ప తపస్విలాగా, యోగిలాగా, భక్తుడిలాగా ఉంటాడు కానీ వాడి మనసులో మరి లోక విషయ ప్రవృత్తి ఉంటుంది. ఉమ్, కనుక అతని ప్రవృత్తి జ్ఞాని యొక్క ప్రవృత్తి చేస్తున్నట్టు కనపడుతున్న అతని ప్రవృత్తి నివృత్తే. ఉమ్, కాబట్టి అదే ముక్తి కారణమవుతుంది. వేచబడిన గింజ కంకురములు నశించిన విధముగా అహంకార మమకారము నశించిన జ్ఞానికి పునర్భవము కలుగదు అని భావము. ఉమ్. ఉన్నా మరి అంతే. దేహాభిమానం గల మూఢునకు ధన ఆరామ గృహాదుల ఎందున్న రాగములాగా నేను దేహాన్ని అన్నటువంటి మోహం కలిగిన వాడికి ధనం పట్ల, ఇళ్ల పట్ల, వాకిళ్ల పట్ల, గిన్నెల పట్ల, ముంతల పట్ల, కర్రల పట్ల, చెక్కల పట్ల, ముక్కల పట్ల అమ్మ బాబోయ్ ఈయన చెప్తున్నారేంటి అనుకోకు, ఉంటాయి ప్రతి దాని పట్ల ఇంకా రాగమే. ధన ఆరామ గృహాదుల యందు రాగము వలె ఒక్కప్పుడు కూడా వైరాగ్యము మూఢుడి దేహాభిమానము గల మూఢుడికి ఉమ్, ధన ఆరామ గృహాదుల యందు ఉన్న రాగంలాగా ఉమ్, ఒకప్పుడు వైరాగ్యము కూడా కలగవచ్చును. అట్టి వైరాగ్యము సంసార బాధ వల్ల కలుగు విరాగమే గాని జ్ఞానం వల్ల కలిగింది కాదు. కాల వైరాగ్యం, పురుటి వైరాగ్యం టైప్. అంతలాగా
నొల్లుకుంటూ ప్రతి చిన్నదానికి నేను నేను నాది నాదని తాపత్రయపడుతూ పోగేసుకుంటూ కుప్పలేసుకుంటూ దానిలో పడి దొర్లుతూ ఉంటూ ఒక్కొక్కప్పుడు విరాజిలాగా ఆ ఏముంది ఏమో పుట్టినోడు చావక తప్పుతాడేటి ఇదంతా నిజమేంటి ఏదో అన్నంత విరాజిలాగా మాట్లాడిస్తూ ఉంటాడు. అది ఎందుకు వచ్చింది అంటే సంసార బాధల వల్ల కలిగిన వైరాగ్యం. ఉం? అది తన స్వరూపమును తాను ఎరిగిన జ్ఞానం వల్ల కలిగిన వైరాగ్యం కాదు. అందుచేత దేహవాసన కలిగి ఉండుట చేత ఇట్టి అవాంతర విరక్తి ఒక్కొక్కప్పుడు అనురక్తిగా మారవచ్చు. కాబట్టి దేహవాసనయే దేహాభిమానమే లేని జ్ఞానికి దేహ సంబంధముకు పుత్ర మిత్ర కళత్రాదుల యందు అభిమానమే ఉండదు. ఎందుకుంటుంది? ఎందుకంటే ఇది దేహ సంబంధమైన వ్యవహారం. ఈ దేహం ఏ వ్యవహారానికి వచ్చిందో ఆ వ్యవహారం అలాగా సంబంధపడిన దాని వల్లే జరుగుతోందే గాని నేను సచ్చిదానంద స్వరూపుడు దానికి నాకు దానికి ఏం సంబంధం. అంత చక్కగా విడిపోయాడు. పాలులో నుంచి నీళ్ళని తీసిస్తే పాలే మిగిలినట్లు కదా, కురిడి అయిన కొబ్బరికాయ డిప్ప నుంచి విడిపోయినట్లు అన్నిటి నుంచి మరి వేరైపోయాడు. ఆ అభిమానం ఏమాత్రము ఉండదు. కాబట్టి శత్రు పుత్ర అభిమానం ఉండదు. అన్ని వ్యవహారాలు చేస్తూనే ఉంటాడు. అది దేహ ప్రారంభం అమ్మా. అంతే. పెళ్ళ ఉంటారు, పిల్లలు ఉంటారు, అన్ని ఉంటారు. ఉంటారు కానీ ఇంతకు ముందు అది నేను నాది అని నొల్లేసుకుని చుట్టేసుకునేటువంటి బంధం ఉండదు అతడికి. ఉండదు కాబట్టి అతని క్రియలు అతన్ని బంధించవు. శత్రు వ్యాఘ్రాదుల యందు విరక్తి కలుగదు. శత్రువు ఎందు గాని పులులు పాములు వాటి పట్ల గాని అమ్మో ఏహ్య భావాలు కలగవు. దేహాభిమానం ఉన్న వారికే కదా రాగ విరాగాలు ఉంటాయి. మరి అది ఆ దేహాభిమానము లేని వానికి రాగ విరాగాదులు ఎక్కడుంటాయి? దేహం నేనంటేనే వచ్చేసిందమ్మా ఇదంతా. కానే కాదు మళ్ళీను. అవునా? మరి అంత ఖచ్చితంగా దేహం నేను కాదని తెలిసిన తర్వాత కూడా రాగ విరాగాదులు కలుగుతున్నాయంటే మరి మనకి ఆ దేహాభిమానం ఊడినట్ట ఉన్నట్ట? ఉన్నట్టే. ఉంది అంటే తప్పవుగా. అది ఇంక తప్పించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఏం ఫలిస్తాయి? ఒకే ఒక్క ప్రయత్నం, నేను ఉన్నాను, నేను ఉండడానికి ఏమీ అక్కర్లేదు, ఉన్నానని ఎరిగి ఉన్నాను. మిగతావేవి ఉన్నా లేకపోయినా లోకాలన్నీ చచ్చినా పుచ్చినా అయితే గొప్ప గొప్ప గొప్పతనాలను పొందిన అలాగే నా బంధుమిత్రులు భార్యా బిడ్డలు అందరూ గొప్ప వైభోగాల్లో తొలతూగినా దరిద్రాల్లో కొట్టుకుపోయినా అవునా రాగ విరాగాలు కలగవు. ఎందుకు కలుగుతాయి? అవన్నీ నేనుంటేనే కదా. నేనుంటే అవన్నీ ఉన్నట్టు అలా కనపడతాయి అనుకుంటే. మళ్ళీ అదే అనుకుంటే నేను ఉన్నాను, అనుకోకపోయినా ఉన్నాను. అంటే అనుకుంటే ఉన్నట్టు కనపడేవన్నీ అనుకోకపోతే ఉండవు కాబట్టి ఉండవు ఉండవు ఉండవు. అనుకోకపోతే ఉండవు అని తెలుసుకున్నాక అనుకోని వాటి వెంట ఎందుకు పడతాడు? పడడు కదా. అనుకోపోతే పోయేదానికి ఇక అనుకొని ఎందుకు సాగదీస్తాడు? తీయడు కదా. అనుకు ఎంత ఎంత బాధ కలుగుతుందో చూడు, ఎంత ఎంత బరువుగా ఉందో చూడు. అనుకోకుండా ఉంటే ఏం లేదు. మరి అంత తేలిగ్గా పోయేదానికి మరి మరి ఇంత రాద్ధాంతం చేసుకుని ఇంత పెద్ద పెద్ద శాస్త్రాలు ఉపన్యాసాలు సాధనలు ఇవన్నీ చేసుకునేవాడిగా నేను జీవుణ్ణి నేను దేహాన్ని అనుకుంటూ ఎన్ని యుగాలు వేడి ఎన్ని సాధనలు చేస్తే మాత్రం ఆ బంధం నుంచి బయటపడతారు తల్లి. అవునా? చిన్న చిన్న చిటికి తెలియక వద్దు వద్దు అనుకుంటే వద్దు అంటే ఇంకంతే. అవునా? అనుకుంటేనే అంతే. ఎంత బాధ అయినా అనుకుంటేనే. నిద్రలో ఏమీ అనుకోవట్లేదు, ఏమీ లేవు. మెలకు వచ్చాక అనుకుంటున్నాను, ఏమీ పోవడం లేదు. పోనీ ఇదేనా నీ స్వానుభవం కదా, తెలుసుకో. అందుచేత ఇది అంతా కూడా
సత్యస్వరూపమైన నేను అనుకోకపోయినా ఉండగలిగిన నేను అనుకుంటే ఇవన్నీ ఉన్నట్టు తోస్తున్నాయి. ఉమ్, అనుకుని ఉన్నట్టు తోచే వాటిని సత్యం అనుకోవడమే భ్రమ. ఉమ్, ఈ భ్రమకు కారణం ఏమిటి? అనుకోవడం. అనుకోకపోతే అవి పోతాయి. నీవుగానే సత్య స్వరూపముగా వెలుగొందుతూ ఉంటావు. అట్టి తన స్వరూపము సచ్చితానందమని ఎరిగిన వాడు అనుకుంటాడా? అనుకున్నట్లు ఉన్న వాటిలలో మరి ఆ ఖేదపడతాడా? పడతాడు. ఇదంతా నువ్వే, అసలు కల్పించుకుంటున్న నువ్వే. ఉమ్, నీ చేతుల్లో ఉంది అది. ఎవరి వల్ల ఉంటే పాపం అయ్యో బాబు రక్షించండు అనొచ్చు, అదే. ఎవరి వల్ల తీసేయండి అనొచ్చు. నీ వల్లనే ఉంది. అవునా? ఉమ్, ఉన్నట్టు తోస్తుంది. ఉమ్, కాబట్టి అది నా వల్లనే ఉంది, నా వల్లనే ఉన్నట్టు తోస్తోంది, చూస్తే తోస్తుంది, నేను చూడకపోతే పోతుంది కదా, ఇంకా నేను ఎందుకు శ్రమ పడాలి? ఈ జ్ఞానం కలిగితే అప్పుడు జ్ఞాని ఇక దేనిని మీద వేసుకోడు. శరీరం వ్యవహారం చేస్తున్నట్లు తన జ్ఞానే అయి ఉంటాడు కాబట్టి వాటిని దేనిని నేను నాదని అనుకొని మీద వేసుకోడు. ఉమ్. శరీర ప్రారంభాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సత్యమును తెలుసుకున్న వాడికి రాగ విరాగములే ఉండవు అని చెప్తున్నారమ్మా.